వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explore. సో ఈ వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ 5th రోజు వ్లాగ్ అనమాట. నేను అండ్ నా ఫ్రెండ్ కలిసి షాపింగ్కి వెళ్ళాం. సో అప్పుడు తీసిన వ్లాగ్. బేసిక్గా తను నేను మీట్ అయ్యి అరౌండ్ 1.5 year అవుతుంది. సో అది నేను కలిసి ఏ ప్లేస్కి వెళ్ళినాము, ఏం చేసినాము అన్నది ఈ వ్లాగ్ అనమాట. సో చూడండి. షాపింగ్ కోసం మేము ఇనీషియల్గా చూస్ చేసుకున్న ప్లేస్ KPHP అనమాట. సో ఇక్కడ వస్తున్నారు నా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నా ఫ్రెండ్, సెకండ్ వచ్చేసి దాని ఫ్రెండ్. ముగ్గురం కలిసి వెళ్ళినాం అనమాట షాపింగ్కి. అండ్ దసరా సీజన్ కాబట్టికి స్టూడెంట్స్కి హాలిడేస్ ఇచ్చినారు. సో ఈ అమ్మాయిది మెగా ఉమెన్స్ కాలేజ్ అంట. సో పరిచయం చేసుకున్నా ఎక్కగానే. అంటే స్నాప్స్ ఇస్తున్నారు అనమాట. సో బేసిక్గా మన బ్యాచ్ ఉన్నట్టుంది, ఎవరా అని అడిగితే స్టూడెంట్స్ అని చెప్పినారు. ఈ స్టూడెంట్స్ వల్ల అండ్ వీకెండ్ కాబట్టికి మాలా షాపింగ్ చేసే వాళ్ళ క్రౌడ్ చాలా ఘోరంగా ఉంది. అడుగు పెడితే మళ్ళీ అడుగు వెనుకకు వస్తుందా అన్న ఆలోచనలో పడాల్సి వచ్చింది అక్కడ ఆ క్రౌడ్ని చూస్తే. అండ్ మేము వెళ్ళాలనుకున్నది KPHP. సో అమీర్పేటలో మేము లైన్ చేంజ్ అవ్వాలి, కానీ జూడియోలోనే ఆల్మోస్ట్ 90 minutes స్పెండ్ చేసినాము. ఎగ్జాక్ట్ 90 minutes అని ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే చిన్న ఇన్సిడెంట్ అయింది. సో మనము స్విచ్ అవ్వాలి అని అనుకుంటే మనము ఎర్లీగా వెళ్ళిపోవాలంట. అంటే టైం పీరియడ్ ఉంటుందంట దానికి కూడా. లేదు అని అంటే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో మేము ఇక్కడ దిగినాము, KPHP కాలనీ మెట్రో స్టేషన్ దగ్గర దిగి మేము QR కోడ్ స్కాన్ చేస్తుంటే అవ్వట్లేదు, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏంటిది అని అడిగితే అక్కడ ఉన్న అతన్ని అనౌన్స్ చేసిన అతన్ని అడిగితే చెప్పాడు, మీరు ఒకటే ప్లేస్ దగ్గర స్టక్ అయ్యి చాలా సేపు ఉన్నారు. సో అందుకోసమే మీ QR కోడ్ ఎక్స్పైరీ అయింది, మీరు ఎక్స్ట్రా 15 rupees పే చేస్తేనే అవుతుంది అని అన్నారు. సో బీ కేర్ఫుల్ అట్లా స్విచ్ అయ్యే దగ్గర, లైన్ స్విచ్ అయ్యే దగ్గర. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇన్స్టా హైప్ చూసి మాత్రం అస్సలు షాపింగ్కి వెళ్ళకండి. ఏ షాప్ విజిట్ చేసినా సరే రివ్యూస్ చూసి ఓకే ఫైన్ వెళ్ళొచ్చు, కానీ ఇన్స్టా హైప్ చూసి మాత్రం అస్సలు వెళ్ళకండి. చాలా బిస్కెట్ అయిపోయింది, నచ్చలేదు. వేరే షాప్కి వెళ్ళి తీసుకున్నాం మళ్ళీ మేము. నాకు ఇదంటే చాలా ఇష్టం, బ్రెడ్ పాలకోవా. నాకు తెలిసి ఇదంటే ఇష్టం పడని వాళ్ళు అంటూ ఉండరు. సో రిటర్న్లో వస్తున్నప్పుడు కనిపించింది, తీసుకున్నా. ఫస్ట్ ఒకటి తిన్నా, సరిపోలే, ఫుల్ఫిల్ అవ్వలే. మళ్ళీ ఒకటి తీసుకొని మంచిగా 2 తిన్నా. ఇక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గర ఈ బీట్స్ అంటే ఈ బీట్స్ పెట్టినారు. రిటర్న్లో వస్తుంటే బాగా అనిపించింది, అందుకోసమే క్యాప్చర్ చేసి. మేము ఓన్లీ 2 ఫ్రెండ్స్ మాత్రమే. మేము వెళ్ళింది ముగ్గురం అయితే ఓన్లీ 2 డ్రెస్సెస్ తీసుకోగలిగినాం. ఇంకొక అమ్మాయి తీసుకోలేదు. సో తన కోసమని మళ్ళీ రిటర్న్ పాలికా బజార్కి వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్తుంటే క్రౌడ్ మాత్రం మార్నింగ్ ఎంత ఉందో ఈవినింగ్ అంతకి డబుల్గా అనిపించింది మాకు. పాలికా బజార్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ ఈస్ట్. అంటే మీరు కనుక మెట్రోలో వెళ్ళొద్దుంటే సికింద్రాబాద్ ఈస్ట్ దగ్గర దిగి ఒక 1 kilometer నడవాల్సి ఉంటుంది. 1 kilometer మనం నడిస్తే ఆల్ఫా హోటల్ ముందుకి రీచ్ అవుతాం. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చినా ఆల్ఫా హోటల్ చూసుకోండి. ఆల్ఫా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక 500 meters నడవాలి ముందుకి. అండ్ అగైన్ రైట్ తీసుకొని ఒక 200-300 meters నడిస్తే కింద గల్లీలాగా ఉంటుంది. సో అదే పాలికా బజార్ అనమాట. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది కంపేర్డ్ టు KPHP. అంటే నేను KPHP చూసిన కాబట్టి చెప్తున్నా. KPHP కంటే కూడా పాలికా బజార్లో కలెక్షన్ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ నాకు కొంచెం మదీనా లాగా అనిపించింది. మదీనా దగ్గర కూడా నేను షాపింగ్ చేయలేదు, బట్ చూసిన. సో మదీనా అండ్ పాలికా బజార్ కలెక్షన్స్ వైజ్ అండ్ ప్రైజెస్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ KPHBలో తీసుకున్న డ్రెస్సెస్కి ఇక్కడ పాలికా బజార్లో తీసుకున్న డ్రెస్సెస్కి ఆల్మోస్ట్ 600-700 rupees వేరియేషన్ కనిపించింది మాకు. అండ్ క్లాత్ అండ్ క్వాలిటీ వైజ్ చూస్తే కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. అంటే చీప్గా దొరుకుతుంది కదా, క్వాలిటీ బాగాలేదు అని అనుకోవద్దు, కానీ చాలా బాగుంది. ముగ్గురం వెళ్తే అందులో బెనిఫిట్ అయింది మాత్రం ఒక్క అమ్మాయి. ఎందుకనంటే అది వెయిట్ చేసి మరీ రీజనబుల్ ప్రైస్లో తీసుకుందాం ఎట్లయినా అని చెప్పేసి తీసుకుంది. సో
మీరు అప్కమింగ్ దసరాకైనా దివాళీకైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయండి. అక్కడికి వెళ్తే అంటే డిసప్పాయింట్మెంట్తో రారనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్. జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇంకా వేరే చోకా సెట్స్, నెక్లెస్ సెట్స్ అన్నీ ఎవ్రీథింగ్. సో ఫైనల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పులు తీసుకుంది. చెప్పులు తీసుకున్న తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ డిస్పర్స్ అయిపోయినాం. సో నేను రిటర్న్ బ్యాక్ మెట్రో ఎక్కి సికింద్రాబాద్లో మెట్రో ఎక్కి ఉప్పల్కి వచ్చేసినాం. మేము వెళ్ళిన ముగ్గురం కూడా అంటే ఫ్రీక్వెంట్గా ఎవరం షాపింగ్ చేయము, ఎప్పుడో ఒకసారి రేర్గా చేసాం. దట్టు నేను మాత్రం ఆన్లైన్ షాపింగ్ బ్యాచ్ అనమాట. నాకు ఇట్లా తిరిగి ఓపికగా చూసే ఇది ఉండదు, చిరాకు వస్తుంది. సో ది వీడియో దట్స్ ఇట్. డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.